అందరికీ నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 ఎకరాలకు 4 ఎకరాలకు 6 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు పడతా ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాతా లోపల మరికొన్ని రోజుల్లోనే డబ్బులు పడబోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మన ఖాతా లోపల డబ్బులు వేస్తోంది. ఇట్లా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకపోతే వేరే వ్యక్తులు కానీ ఇట్లా రైతన్నలందరినీ కూడా కాస్త తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అసలు ఏంటి, ఎక్కడ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది, రైతు భరోసా అంశంలో ఏం జరుగుతుంది, ప్రధానంగా అది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక రైతు భరోసా విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించి ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళ పార్టీ పేరు చెప్పుకొని ఎవరైతే వెళ్ళి ప్రచారం చేసుకుంటా ఉంటారో, అంటే లోగో రాకపోవచ్చు, సింబల్ రాదు, కానీ పార్టీ నాయకులందరూ కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏ వ్యక్తికైతే ఆయన వెనుక ఉండి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారో, ఆయనను మొత్తం కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారో, కండువా గప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారో అటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వాళ్ళే గెలవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరికైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థులే స్థానికంగా గ్రామ పంచాయతీల్లో గెలుపొందాలని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇది పక్కన పెడితే రైతు భరోసా విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి చాలా మంది రైతన్నలు కూడా నిజంగానే రైతు భరోసా డబ్బులు మా ఖాతా లోపల జమ కాబోతా ఉన్నాయా, మా ఖాతా లోపల పడబోతా ఉన్నాయా, ఎప్పుడు పడబోతా ఉన్నాయి డబ్బులు, ఇలా కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక నమ్మకం పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని నానబెట్టి రైతుల గురించి ఒక ఆలోచన లేకుండా, ఒక విధానం లేకుండా పక్కదోవ పాటించే ప్రయత్నం చేస్తుంది. ప్రతిరోజు కూడా అనేక సందర్భాల్లో సచివాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి గారు కొన్ని గంటల తరబడి భేటీ అవుతా ఉన్నాడు, కొన్ని గంటల తరబడి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రైతుల గురించి మాత్రం ఒక అంశం కూడా తెరపైకి రావట్లేదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉండనందున స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూస్తూ ఉంటాం, నార్మల్గా బ్యాట్ కానీ బాల్ కానీ లేకపోతే లైట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఈ రకంగా ఉంటాయి సింబల్స్. ఎక్కడ పార్టీ గుర్తు లేదు కాబట్టి, ఒకవేళ పార్టీ గుర్తుంటే ప్రజలు డెఫినెట్గా ప్రజలకు రైతు భరోసా డబ్బులు ఇస్తుండే, అవసరమైతే ఇంకా ఏమైనా కూడా చేసే ప్రయత్నం చేస్తుండే. అక్కడ పార్టీ గుర్తు లేనందున కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పార్టీకి ఎటువంటి డ్యామేజ్ జరగదు అని చెప్పేసి కనుక వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. మొన్న జూబ్లీస్లో మనం చూసినాం, జూబ్లీస్ ఎన్నిక వచ్చినప్పుడు మొత్తం కూడా జూబ్లీస్లో ఎక్కడ లేని పథకాలని కూడా జూబ్లీస్లో అమలైనవి. 2 చీరలు కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇంకా వేరే పథకాలు కానీ. అంటే ఇక్కడ పార్టీ గుర్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఓట్లు పడాలి. ఒకవేళ ఓడిపోతే అది రేవంత్ రెడ్డి గారికి మైనస్ అవుతుంది, అధిష్టానం మొత్తం కూడా సీరియస్ అవుతుంది. కానీ ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు అట్లా లింక్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరి సింబల్ వాళ్ళకు ఉంటాయి, గుర్తులు ఉంటాయి, ఆ గుర్తులకు సంబంధించే ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ గుర్తు మాత్రం అక్కడ ఉండదు. కాబట్టి మరి ప్రభుత్వం డీలా చేస్తూ ఉన్నదా? ఒకవేళ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఇంకా వేరే ఎన్నికలు ఏమైనా వచ్చినా కూడా పార్టీ గుర్తుంటుంది కాబట్టి ప్రజలకు మనం ఏమి వేయకపోయినా వాళ్ళు మనకు ఓట్లు వేయరు. ప్రజలకు ఏమైనా రుచి చూపెడితేనే, మనం ఏమైనా వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటేనే మనకు ఓట్లు వేస్తారని చెప్పేసి వాళ్ళకు అవసరం ఉన్నటువంటి ఎన్నికలకు మాత్రం వాళ్ళు పథకాలను వేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది రైతన్నలందరూ కూడా నిజంగానే మా ఖాతా లోపల డబ్బులు వేస్తారు కావచ్చు, ఎన్నికలు వచ్చినాయి కదా ప్రభుత్వం మరి చెప్పి అప్పట్లో వేసింది. తర్వాత మొన్న వర్షాలు పడినటువంటి సందర్భంలో ఆకాల వర్షాలు కురిసి మొత్తం కూడా ఎక్కడికక్కడ పత్తి పంట కానీ, పసుపు కానీ, మక్క కానీ, జొన్న కానీ, లేకపోతే వరి కానీ రకరకాల పంటలంతా కూడా మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ దిక్కు ఏమీ లేదు. అసలు రైతుల పరిస్థితి నిజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రభుత్వాల పైన ఒక నమ్మకం పెట్టుకొని, ఒక ధైర్యం పెట్టుకొని వాళ్ళు ఉంటే ఇవాళ ప్రభుత్వం మాత్రం వాళ్ళ గురించి ఏ మాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. మొన్న దాదాపు సచివాలయంలో 5 గంటల పాటు భేటీ జరిగింది. కానీ రైతుల గురించి మాత్రం వాళ్ళు కనీసం ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంటే రాష్ట్రంలో ఉన్నది రైతులే ఎక్కువగా ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా రైతులు ఉంటారు. రైతు భరోసా పథకం కానీ లేకపోతే రుణమాఫీ కానీ ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని పక్కన పెట్టింది.
రైతు భరోసా డబ్బులు లెక్క అయితే ఇప్పుడు వేయాలి, సీజన్ ఇది, మొత్తం కూడా పంటలు పండిస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ నాట్లు వేసుకుంటా ఉన్నారు, తీసే వాళ్ళు తీస్తా ఉన్నారు, మొత్తం కూడా పంట పొలాల్లో చాలా బిజీగా ఉన్నారు రైతన్నులు. మరి వాళ్ళకి ఇటువంటి సందర్భంలో కాస్త రైతు భరోసా డబ్బులను వేస్తే మీరు ఇచ్చినటువంటి మాటనే అది, వాళ్ళు ఏదో డిమాండ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో మేము కూడా వాళ్ళని మీరు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా మీ పైన ఒత్తిడి కూడా తీసుకురావట్లేదు. కానీ ఇచ్చినటువంటి మాట సమయానికి ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ హక్కు మాకున్నది, రైతులకు కూడా ఉన్నది. రైతులకి కాకుండా ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళకి మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, వాళ్ళకి ఏవైతే మాటలు చెప్పారో ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదే విధంగా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వానికి ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఒక చీమ గుట్టినట్టుగా ఎందుకు కావట్లేదు? ఎందుకు మొద్దు నిద్రపోతా ఉన్నారు అధికారులు, నాయకులు అందరూ? అంటే కనీసం ఒక పట్టింపు లేదా? అంటే ఎన్నికలు లేనప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఏం మాట్లాడినాం, ఏం చెప్పినాం, వాళ్ళకు ఎటువంటి మాయమాటలు చెప్పినాం, ఇవన్నీ ఒకసారి రికార్డ్ తిరిగేసుకోండి. ఒకసారి వీటిని తిరిగి చూసే ప్రయత్నం చేయండి. గతంలో మీరు ఏం చెప్పారు, గతంలో ఎటువంటి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు, అదొక్కసారి ఆలోచన చేయాలి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి నాయకులు. ఎందుకంటే వాళ్ళ ప్రజలంతా కూడా రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, లేకపోతే ఉద్యోగులు కానీ, ఇక ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి సంబంధించి అయితే చాలా దారుణమైనటువంటి అంశాలు. వాళ్ళు చనిపోతా ఉన్నారు, అక్కడ రైతన్నలు కూడా చనిపోతా ఉన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని మాకు పంట నష్టాలు జరిగినాయి, పంటకు మొత్తం కూడా పెట్టుబడి పెట్టినాము, అప్పులు సొప్పులు తెచ్చి వీళ్ళ కాళ్ళేళ్ళ పడి మొత్తం కూడా డబ్బులు తీసుకొని వచ్చి పంటలనే నమ్ముకొని, భూమినే నమ్ముకొని పంటలు విత్తనాలు వేసే ప్రయత్నం చేసినాము, పంటలు పండించే ప్రయత్నం చేసినాము. చివరిగా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు బీభత్సంగా కురవడంతో మొత్తం కూడా కొట్టుకుపోయినాయి. మొత్తం కూడా ఎక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంట పొలాలు మొత్తం కూడా సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మాకు ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఏమైనా పంట నష్ట పరిహారం ఇస్తుందా? ఏమైనా అండగా ఉంటుందా? ధైర్యం చెబుతుందా? ఏమీ లేదు. రైతుల గురించి అసలు పట్టింపే లేదు, ఒక ప్రకటన లేదు. మరి ఏం చేస్తా ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి? మొద్దు నిద్రపోతున్నాడో తెలియదు, లేకపోతే ఏం చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే ఇది ఏదో ఆవేశంతో మాట్లాడినటువంటి మాటలు కాదు, ఏదో రోషంతో ఏదో వాళ్ళని తిట్టాలని కాదు. ఇక్కడ పంట నష్టాలు జరిగి చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారు, చాలా మంది కూడా నానా అవస్థలు పడతా ఉన్నారు. రైతును రాజుని చేయడమే మా లక్ష్యం అంటారు, ప్రజాప్రభుత్వం అంటారు. మరి ఇవన్నీ నీతులు చెప్తున్నప్పుడు మీరు ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పండి. ఇచ్చినటువంటి మాటని సకాలంలో నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇవాళ రైతు భరోసా డబ్బుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి రైతు భరోసా డబ్బులు ఎప్పుడు మా ఖాతాలో ప్రభుత్వం వేస్తుంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నేను కూడా రైతు సోదరులకు చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది కేటిగాళ్ళు, కొంతమంది మోసగాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మిమ్మల్ని దారి తప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 4 ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వస్తా ఉన్నాయి, వేస్తున్నారు, అది అని చెప్పేసి చెప్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. అవి ఎవరు కూడా నమ్మకండి. ఏదో ఎన్నికలు వస్తున్నాయి, సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా గ్రామాల్లో, ఆ అభ్యర్థి గెలుపు కోసము, ఆయనకు ఓట్లు వేయించుకోవడం కోసము కొంతమంది 4 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు వేస్తుంది ప్రభుత్వం అదే అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని రైతులు నమ్మొద్దు, ప్రజలు నమ్మొద్దు, ఎవరు కూడా నమ్మకండి. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కేటుగాళ్ల పట్ల ఇటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా నిజమే అనుకొని మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా బురదలో మనము కాలు వేసినట్టే అవుతుంది. కాబట్టి అందరూ ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, రైతు సోదరులందరికీ, రైతన్నలందరికీ కూడా దయచేసి ఇప్పటికైనా స్పందించి వాళ్ళ కష్టాలని గుర్తించి వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాలని, వాళ్ళ పంటలు మొన్న పోయినటువంటి ఏదైతే పంట నష్టాల గురించి కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేసి రైతు భరోసా డబ్బులని తస్మాత్ జాగ్రత్తగా తొందరలోనే విడుదల చేయండి. ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా రైతు భరోసా డబ్బులు వస్తే కనీసం వాళ్ళు ఏదో దాన్ని తీసుకొని ఎక్కడికో పోయే ప్రయత్నం చేయరు, లేకపోతే ఇంకో దానికి ఖర్చు పెట్టుకోరు. వాళ్ళకి ఏదో పంటకు ఇంకా ఇప్పుడు మళ్ళీ విత్తనాలు వేసుకునే వాళ్ళకు కొంత ఆసరగా ఉంటది, కొంత దేనికో ఒక దానికి వాళ్ళు వాటిని వాడుకునే ప్రయత్నం చేస్తారు మీరు ఇచ్చినటువంటి డబ్బులని. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చినటువంటి మాట నెరవేర్చాలి అని చెప్పేసి నేను ప్రధానంగా నా తరపు నుంచి అయితే చెప్తా ఉన్నాను. ప్రజల తరపు నుంచి, రైతుల తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాము. మరి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, రైతుల గురించి ఆలోచన చేస్తుందా లేదు? ఎందుకంటే మెజారిటీగా ఉన్నటువంటి రైతులు లేని ఇక్కడ ఎవరు కూడా లేరు. కాబట్టి రైతుల గురించి ఆలోచన చేయకుండా, రైతుల గురించి పట్టించుకోకుండా, రైతుల కష్ట
కష్టాల గురించి పట్టించుకోకుండా గనక మేము వ్యవహరిస్తాము, మేము ఇష్టం వచ్చినట్టు పోతాం అంటే గనక ఖచ్చితంగా మీకంటూ కూడా ఒక రోజు వస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ ప్రజలు పెడతారు. అది గుర్తుపెట్టుకోండి. అధికారం వచ్చిందని చెప్పేసి అహంకారంతో కాకుండా ప్రజల మనసులో ఏముంది, ప్రజలకు మనం ఏం చెప్పినాం, ప్రజలకు ఏం చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు నెరవేరుతాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వేడుకుంటా ఉన్నాను. ఇంకా కూడా రైతు భరోసా గురించి వచ్చినటువంటి వార్తలు నమ్మకండి. అధికారికంగా ఏమైనా వస్తే నమ్మే ప్రయత్నం చేయండి. ఇంకా అక్కడక్కడ 4 ఎకరాలు 3 ఎకరాలు 2 ఎకరాలు అని చెప్పేసి కొంతమంది అవారగాళ్ళంతా కూడా, కొంతమంది పేడ్ బ్యాచ్ అంతా కూడా తయారయ్యి ఈ కేటుగాళ్ళందరూ కూడా ప్రజలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర సర్కార్ మొద్దు నిద్రపోతున్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ గొంగడి కప్పుకొని మంచిగా వేడివేడిగా బజ్జీలు తినుకుంటా, పునుగులు తినుకుంటా వాళ్ళంతా కూడా జీతం వచ్చుడుతోనే ఎక్కడెక్కడో సినిమాలు షికార్లు అక్కడిక్కడ పోతున్నట్టుగానే ఉన్నది. ఎందుకంటే మరి రైతులకు ఇచ్చినటువంటి మాట ఏంది, ఏం చేస్తున్నారు, ఒక సర్వే లేదు, ఒక సంగతి లేదు, వాళ్ళకు ఒక మాట లేదు, ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం చేయట్లేదు. మరి ప్రభుత్వం ఉన్నదా పోయిందా ఉడుచుకునే కన్నా మాకు అర్థమయ్యట్లేదు. కాబట్టి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తలు రాబోతా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వార్తలకు సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండాలి. అదేవిధంగా మన ఛానల్ కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ షేర్ చేస్తారని చెప్పి కూడా నేను నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్.